హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనం బ్యాక్ పార్ట్ ఇలా మెయిన్ పార్ట్ కొంచెం వదులుకొని క్లాత్ నడుము ముక్కకి డైరెక్ట్గా నడుము ముక్క వేసేయచ్చు అని చెప్పుకున్నాం కదండి. దాన్ని ఎలా స్టిచ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కదండి. ఏదైనా కానీ మీరు బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు స్టిఫ్గా ఉన్న క్లాత్లో ఇలా అంచు ముక్క సమానంగా వచ్చిన ఉంటే కొంచెం మన నడుంకి ఎంత కావాలో అంత మెయిన్ పార్ట్ని కిందకి వదులుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ పార్ట్ మొత్తం జాయింట్ చేసుకొని చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను ఎలా జాయింట్ చేశానో. అలా జాయింట్ చేసిన తర్వాత దాన్ని చూడండి వెనక్కి తిప్పాను. అలా చేత్తో పట్టుకొని వెనక్కి తిప్పి చిన్నది ఎంత చిన్నగా ఎంత 1 పాయింట్ 2 పాయింట్లు అంతా ఖర్చు పట్టి దాన్ని మనం కొంచెం ఖర్చు పట్టి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది తీసుకురావాలండి. చివరి వరకు కూడా చూడండి ఒక స్టిచ్ అనేది మనం ఇలా వేసుకోవాలి చివరి వరకు. చూసారా ఎలా వచ్చిందో నీట్గా. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ సైడ్ అంటే మంచి వైపు తిప్పి చూస్తున్నారు కదా, పై వైపు కాదండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, జూమ్ చేసుకొనైనా చూడండి వీడియోని. కింద వైపు నేను ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇలా వేయడం వల్ల అచ్చం ఏంటి నడుము ముక్క దీనికే కుట్టారా విడిగానే కుట్టారా అన్నట్టుగానే ఉంటుందండి. మీకైతే అసలు డిఫరెన్స్ అనేది తెలియదు. ఈజీగా కూడా అవుతాయి బ్లౌజెస్. ఇది టిప్ అండి. ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి. ఎవరైనా కాదు ఎవరైనా కుట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. మీరు మొత్తం స్టిచ్ చేశాక చూడండి ఎక్కడా కూడా అసలు డిఫరెన్స్ ఉండదు. అచ్చం నడుము ముక్క వేసింది కూడా ఇంత బాగా వస్తుందో రాదో అంత బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా ఫినిషింగ్ నీట్గా ఉంది కదండి.